హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చెట్ల గురించి మీకు నిమ్మకాయలతో, మురిగిపోయిన నిమ్మకాయలతో చూపిస్తున్నానండి. వాటిని ఎలా మనము సేవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవన్నీ మురిగిపోయిన నిమ్మకాయలు అండి. ఇవన్నీ వీటితో ఇప్పుడు లిక్విడ్ తీసుకుంటున్నాను నేను. ఇవి మురిగిపోయిన నిమ్మకాయలండి అన్నీ. వీటితో నేను ఇప్పుడు లిక్విడ్ని తయారు చేస్తున్నానండి చెట్లకు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి, ఈ సమ్మర్లో ఇంట్లో నిమ్మకాయలు సి విటమిన్ ఉంటుంది, చెట్లకు చాలా బలమైందండి. అందుకే నేను ఇవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇలా చేసి కనిపిస్తుందా మీకు? ఇదిగండి, ఇది నిమ్మకాయలండి. మొత్తం నీళ్లు పోయకుండా దాన్ని ఇట్లా జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. పుల్లటి వాసన వస్తుంది. దాదాపు ఒక 30-40 వరకు నిమ్మకాయలు ఉన్నాయండి. నాకు దాదాపు 6 నెలలు వస్తుందండి చెట్లకు. ఈ చెట్లకి ఎలాంటి మందులు వేయకుండానండి, చిన్న చిన్న డబ్బాల్లో. ఇది చూడండి, మొన్న రీసెంట్గా వేసాను. క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చింది చూడండి. క్యాప్సికమ్ ఇది చూడండి, ఎండకు మొత్తము ఇది ఎలా అయిపోతుంది చూడండి. ఎండకు మొత్తం ఎండ తట్టుకోలేకపోతుంది. ఈ ఆకు ఏంటిది? సోయా అండి, సోయా కూర. చాలా గుబురు. ఇది చూడండి, మొత్తం మాడిపోయింది చూడండి. ఇది కనిపిస్తుందా? ఇది ఇలా మాడిపోయింది చూడండి. ఇది అంటే ఎండకు తట్టుకోలేకపోతున్నాయండి ఇవి. మళ్ళీ ఇవి ఈ చిన్న డబ్బాలో చూడండి, చెర్రీ టమాటా. ఆ బంతిపూలు చూడండి, ఆ డబ్బాలో బంతిపూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. కానీ ఇవి వేడిని తట్టుకోలేకపోతున్నాయని అందుకే ఈ నిమ్మకాయ లిక్విడ్ తయారు చేశానండి నేను. మీకు ఇంకా కంపోస్ట్ చూపిస్తాను రండి. కొంటున్నానండి. ఆ లిక్విడ్ మొత్తం బకెట్లోకి దిగుతుంది. తర్వాత ఇది ఎండబెడతానండి. ఎండబెట్టి ఏంటంటే పితాంబరి ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదండి, వాటిని తోమడానికి యూజ్ చేస్తాను. పదండి ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఎండిపోతున్నాయో. ఇది పుదీనా అండి, పుదీనా. శంకు పువ్వు చెప్పాను చూడండి, మొన్న మీకు వేసి చూపించానే శంకు పువ్వు జ్యూస్, అది అండి. ఇది పొనగంటి అండి. తెంపేసిన తర్వాత ఈ కాడను పెట్టాను. ఎంత బాగా వస్తుంది చూడండి. ఈ కుండి పగిలిపోయింది, అయినా మంచిగా నాటుకుందండి. ఇంకా రండి చూపిస్తాను పొనగంటి. ఎండకు తట్టుకోలేకపోతుంది, ఇది కోసేస్తానండి. ఇది కంటికి చాలా మెరుగు చేస్తుంది. కంటి చూపును మెరుగు చేస్తుందండి. దీన్ని పచ్చడి చేస్తాను, రేపు తెంపేస్తానండి. కూర కదండి, గింజ వేసానండి. ఇదిగో ఈ విధంగా వచ్చిందండి. ఇది ఫ్రూట్స్ ట్రే అండి, ఇందులో వేసాను. ఈ విధంగా వచ్చింది. వేసానండి డ్రై కంపోస్ట్. అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఏమో మొత్తం వెజిటేబుల్స్ అండి. ఏమేమి వాడుతున్నాం అన్నీ మొత్తం. ఈ పాలకూరను చూడండి, ఒక 5-6 సార్లు తెంపానండి వేడికి. కానీ ఇది వేడి తట్టుకోలేకపోతుంది, అందుకే రేపు కట్ చేస్తుందండి పాలకూరను. కనిపిస్తుంది కదండి, ఆ కాయలు చాలా ఉన్నాయండి. కాయలు దాదాపు ఒక 15-20 వరకు ఉన్నాయి. రాలిపోతున్నాయి, కొన్ని గ్రోత్ అవుతున్నాయండి. ఇది చూడండి, ఇది కూడా పప్పాయ అండి. బకెట్లో పెట్టాను. ఇది ఇలా ఎండిపోతున్నాయండి. ఈ సమ్మర్లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, చెట్లను కూడా అదే విధంగా జాగ్రత్తగా చూసుకుంటే మంచి పండ్లు, కాయలు, ఆకుకూరలు పండించుకుంటామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.